అని అడిగింది తిమింగలం. గొరిల్లా ఈత రాదని చెబితే చిన్నతనంలా ఉంటుందని భావించి, అదేం లేదు, నేను నీకన్నా వేగంగా ఈదుకుంటూ వెళ్ళగలను అంది బడాయిగా గొరిల్లా. అలాంటప్పుడు రక్షించమని ఎందుకు అరిచావు అని అడిగింది తిమింగలం. అప్పుడు గొరిల్లా, నేను కోతులలో మహారాజును. ఏ పనినైనా సేవకులతో చేయించుకోవడం తరతరాలుగా మాకు అలవాటు అంది గొరిల్లా బడాయిగా. తన బడాయితనం తిమింగలానికి అర్థమైంది. ఆపదలో ఉన్నప్పుడు కూడా రాజభోగాలు కావాలంటే ఎలా? మరో ప్రశ్న వేసింది తిమింగలం. గొరిల్లాకి కోపం ఎక్కువయింది. నేను మహారాజును, ముందే చెప్పాను కదా, నువ్వు సేవకుడివి. ప్రశ్నలు అడిగే అధికారం నీకు లేదు. అదే మా రాజ్యంలో ఇలా చేస్తే కఠినంగా శిక్షిస్తాను. కానీ ఇప్పుడు నువ్వు నాకు సహాయపడుతున్నావు.